ఎలా ఉందండి క్లాసికల్ డ్యాన్స్, అదే భరతనాట్యం? సరే, హలో అండి, ఎలా ఉన్నారంతా? నమస్తే, నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెనస్డే, ప్రతి వెనస్డే మా ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజ జరుగుతుందండి. ప్రతి వెనస్డే, అదే ఈ సాములు మాలలు ఉన్నన్ని రోజులు ప్రతి బుధవారం జరుగుతుంది అన్నమాట. ఈరోజు స్పెషల్గా వీళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు వచ్చినారు. సాయంత్రం 6 నుంచి స్టార్ట్ చేసినారు ఇక్కడ పిల్లలు క్లాసికల్ డ్యాన్సు. ఇదేదో కమిటీ అంట, నేను కూడా కరెక్ట్గా చూడలేదు, ఏదో నేమ్ చూసా కానీ మర్చిపోయా నేము. అది అక్కడ ఉంది కానీ సరిగ్గా కనిపించట్లేదు. అయితే పిల్లలండి ఎంత బాగా వేస్తున్నారంటే డ్యాన్సు, చూసారు కదా ఇందాక, చాలా చక్కగా. నాకైతే క్లాసికల్ డ్యాన్స్ చాలా అంటే చాలా ఇష్టం. పిల్లలు అసలు ఒక 10 days, అంతే 1 week 10 daysలో నేర్చుకున్నారంటండి ఈ డ్యాన్స్. అక్కడ చెప్పారు ఇందాక, ఎంత బాగా వేశారంటే అసలు పిల్లలు అన్నీ అయ్యప్ప స్వామి పాటలే వేశారనమాట. ఓన్లీ అయ్యప్ప స్వామి టెంపుల్లో వేయాలనేసి అన్నీ అయ్యప్ప స్వామి పాటలే వేసినారు. ఇంకా ఇప్పుడు అందరికీ మెమంటీస్ ఇస్తున్నారు. అక్కడ చిన్న పిల్లోడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు. అదే అక్కడ గురువు అండి, గ్రీన్ కలర్ షర్ట్ ఉన్నాడు చూడండి, ఆయన కొడుకంట. ఆ అబ్బాయి ఎంత చక్కగా వీళ్ళల్లో డ్యాన్స్ వేస్తుంటే ఆ స్వామి కదలకుండా అట్లనే కూర్చున్నాడండి చాలాసేపు. నేను లాస్ట్లో వెళ్ళానులేండి, 6 నుంచి స్టార్ట్ అయింది. ఎంత బాగా వేసినారంటే డ్యాన్స్, అంత బాగా వేసినారంట. నేను లాస్ట్లో వెళ్ళి షూట్ చేసుకున్నాను. మొత్తం అందరికీ, పిల్లలందరికీ, ఈ పిల్లలైతే ఈ మధ్య వెళ్ళి నేర్చుకున్నారంట. ఇంకా వెళ్ళి నేర్చుకొని ఇక్కడ ప్రోగ్రామ్ చేసినారంట.
చిన్న చిన్న పిల్లలండి, ఎంత క్యూట్గా ఉన్నారంటే అసలు పిల్లలు నాట్యం చేస్తుంటే ఆ అమ్మవారే వచ్చి నాట్యం చేసినంత నాకైతే అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఆ క్లాసికల్ డ్యాన్స్, ఆ డ్రెస్ కానీ, ఆ డ్యాన్స్ కానీ చూడంగానే అసలు ఎవరైనా అట్లే చూస్తుంటారు. చెప్పండి మీలో ఎవరికెవరికి క్లాసికల్ డ్యాన్స్ ఇష్టమో నాకు కామెంట్ చేయరా, ఎంతమందికి ఇష్టం అనేది. ఇదే నేనైతే లాస్ట్లో వెళ్ళిన, మిస్ అయిపోయానే అనుకున్నా, కానీ ఏం చేద్దాం, షాప్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా అప్పటికే ఇంకా లాస్ట్ ఒక పాట ఉండింది నేను వచ్చినప్పటికి. ఈ పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. చిన్నపిల్లలు క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంటే ఎంత బాగుంటుందో అసలు, ఎంత ముద్దు ముద్దుగా వేసిందని. ఇంకా అన్ని పాటలు నేను షూట్ చేసుకోలేకపోయినాను. అది ఇక్కడ నంద్యాలలో రోటరీ క్లబ్ ఉందంట, పేరు విన్నా కానీ నాకు అడ్రస్ కరెక్ట్గా తెలీదు. అక్కడ నేర్పిస్తారంట. ఇంకోటి ఇక్కడ ఎన్జిఓస్ కాలనీలో ఇంకో బ్రాంచ్ ఉందంట. మా పిల్లల టైంలో మాకు కుదరలే, నాకు కూడా చాలా ఇష్టం, కానీ ఇంకా మా పిల్లలు పెద్ద పిల్లలు అయిపోయినారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు, నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా. చిన్నపిల్లలప్పటి నుంచి నేర్పిస్తేనే అది మంచిగా వస్తుంది. అట్లా మా గుళ్ళో మాత్రం చాలా బాగా జరుగుతుందండి. నెక్స్ట్ వీళ్ళకు పూజకు కూడా ఇంకా వీళ్ళ ప్రోగ్రాం పెడతారంట. అదే చెప్తున్నారు అక్కడ వాళ్ళంతా, పెద్దవాళ్ళంతా. మంచిగా పేరెంట్స్ బాగా జరిగింది. ఇంకా వాళ్ళకు భిక్షాంతం చేసేసి స్వాములకు ఎలాగో భిక్ష ఉంటుంది కదా, పూజ అయిపోయిన తర్వాత ప్రతి బుధవారం జరుగుతుంది పూజ. ఇంకా స్వాముల పూజ అయిపోయినాక వీళ్ళందరికీ కూడా ఇంకా భిక్ష ఏర్పాటు చేస్తారంట. అందరు తినేసి మా గుళ్ళో స్వాములకు ఇంకా మాల వేసుకునే స్వాములందరూ మధ్యాహ్నం పూట ప్రతిరోజు భోజనాలు ఉంటాయండి. అయ్యప్ప స్వాములందరికీ, అయ్యప్ప స్వాములు కానీ, భవానీ మాల వేసుకున్న వాళ్ళు కానీ, శివమాల వేసుకున్న వాళ్ళు అందరికీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఎవరన్నా భోజనాలు పెట్టించాలనుకునే వాళ్ళు కూడా పెట్టిస్తుంటారు. అది మన ఇష్టం అన్నమాట. స్వాములకి అట్లా పెట్టించే వాళ్ళు ఉంటారు. కానీ ఈ అయ్యప్ప స్వామి సేవా సమితి కమిటీ తరపున పెట్టిస్తారనమాట. ప్రతి సంవత్సరం ఉంటాయి భోజనాలు. కార్తీక మాసం ముందు నుంచి స్టార్ట్ అవుతాయా, జనవరి దాకా ఉంటాయి. సంక్రాంతి పండుగ జ్యోతికి వెళ్తారు అందరూ, అప్పటి వరకు ఉంటారు సాములు. అప్పటి వరకు భోజనాలు నడుస్తూనే ఉంటాయి ఇంకా డైలీ మధ్యాహ్నం పూట. వీళ్ళకు పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఎలా ఉందో చెప్పి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.